ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీ అధినేత రాజధాని అంశంపై మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విమర్శించారు. ఒకప్పుడు అమరావతి అన్న వ్యక్తి తర్వాత 3 రాజధానులు అని మాయమాటలు చెప్పారని, ఇప్పుడు మావిగన్నంటూ ఇష్టానుసారం మాట మారుస్తున్నారని తప్పుపట్టారు. ప్రజల మనోభావాలతో అడ్డుకుంటున్న జగన్కు మరోసారి తగిన బుద్ధి చెప్తారంటున్న మంత్రి రాంప్రసాద్తో మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి స్త్రీ శక్తి పేరుతో ప్రజల్లోకి ఇంకా దగ్గరికి వెళ్ళి మహిళలకు నెలకి సుమారు 2,000కు పైగా ఆదా చేసే విషయంలో ప్రభుత్వం దూసుకెళ్ళిపోతుంది. అయితే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పథకాలు, ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారని తెలుసుకునేందుకు మనతో ఉన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మహిళలకు ఉచిత ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉన్నారు, దాని గురించి చెప్పండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో ప్రక్షాళన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే శ్రీశక్తి పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాం. ముఖ్యంగా మహిళామణులు ఎవరైతే ఈ ఘన విజయానికి కారకులయ్యారో వాళ్ళందరికీ వాళ్ళ రుణం తీర్చుకున్న పనిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 10 నెలలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఒక పక్కల మెరుగైన సేవలు అందించాలంటే కేవలం ఇలాంటి స్కీములు ప్రవేశపెట్టడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా ముందంజలో ఉండాలనే మంచి లక్ష్యంతోనే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో ఉన్న సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అక్కడ టాయిలెట్స్ అనుకోండి, ఫ్యాన్లు, అక్కడ బస్సులు యొక్క కండిషన్ అన్నీ మెరుగుపడడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రేపు రాబోయే కాలంలో కూడా టోటల్ ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే విడతల వారీగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలోకి ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ఫస్ట్ విడతగా పిఎం ఈ బస్ కింద 750 బస్సులు టెండర్ అయిపోవడం జరిగింది. అవి కూడా రేపు ఆగస్టు నెలలో ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా మొట్టమొదటిగానే 20 బస్సులు వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ మధ్య నడిపేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. రేపు 30-31 కల్లా, అంటే 30-31 కల్లా టోటల్ ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫైడ్ బస్సులే ఉంటాయి. అవి కూడా ఏసీ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటాం. సార్, ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి అంటూ చంద్రబాబు గారు రాష్ట్రాలు తిరుగుతున్నారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చేందుకు లోకేష్ గారు కూడా విదేశీ పర్యటన చేస్తున్నారు. అయితే దీని మీద కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? నేను ఒకటే చెప్తానండి, పచ్చకామర్లలో లోకమంతా పచ్చ కనబడుతుంది. ఏ రోజు రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క సంక్షేమం గురించి పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది మనందరికీ తెలుసు. ప్రజలను కరివేపాకులాగా వాడేసి పక్కన పారేశారు. ప్రజలు ఒక తన్ను దంతి ఇసరబోయి గోల్లో పడిపోయారు. ఇప్పుడు మాట్లాడే హక్కు ఏముందని మేము అడుగుతున్నాం. బుద్ధిగా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈరోజు మీరు మాట్లాడాలనుకుంటే. అలాంటప్పుడు ప్రజల మీద మీకు ఏమాత్రమైన ప్రేమ ఉంటే ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేయండి, లేకంటే రేపు స్థానిక సంస్థలు వస్తాయి, ఆ రోజు మాట్లాడండి. అంతే తప్పక మీరు అనే మాట ప్రతి ఒక్కటి ఏ ప్రభుత్వాన్ని అనడమో, ముఖ్యమంత్రి గారు అనడం, మమ్మల్ని అనడం కాదు. మీరు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను తప్పులు పట్టడమే తప్పక ఇంకోటి లేదని తెలియజేసుకోండి. సార్, ఒకప్పుడు అమరావతి రాజధాని అన్నారు, తర్వాత మావిగను, ఇప్పుడు విజయవాడ రాజధాని అని చెప్తున్నారు. పూటకో మాట మారుస్తున్నారు. సో మేము ఒకటే చెప్తున్నామండి, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేది ఎవరో ఒకసారి మీరు చెప్పాలా. ఫస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అమరావతిని చేసిన తర్వాత పిచ్చితుబ్బులకు చేతికి పరిపాలన వచ్చింది. అప్పుడు తేల్చుకోలేక వైజాగ్ రాజధాని అని చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కడ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ప్రభుత్వంలో నుంచి తొలగిపోయారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏదో ఒకటి ప్రజల్లోకి రావాలంటే ఏదో ఒక మాట చెప్పాలి. ఈరోజు మావి గన్ అంటాడు, ముందు మా తీసి గన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి చేయగలిగేది అంత తప్పకి ఇంకేం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అమరావతికి చట్టబద్ధత కల్పించామా లేదా? అమరావతిని చట్టసభలన్నీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ బిల్లును పాస్ చేయడం జరిగిందా లేదా? ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీరు ఎవరిని విమర్శిస్తారు? ఏ చట్టబద్ధతను మీరు ఛాలెంజ్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఏముండదండి, ఈరోజు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పక్కల అమరావతి పోయి చూస్తే వందలాది కంపెనీలు అమరావతిలో రాబోతున్నాయి.
దానికి సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చేపట్టాం. ఓ పక్కల రైతులకు సంబంధించిన ప్లాట్లు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు మాట్లాడితే ఆ 11 కూడా ఒకటే పరిస్థితి వస్తుంది. సార్ కృష్ణారావుని ఇప్పుడు ఈ మధ్య ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తులో ఎలాంటి శిక్ష విధించే అవకాశం కృష్ణారావుని ఇప్పుడు చెప్పారు కదా. మేము ఇప్పుడే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఎవడో ఒకడు పనికిమాలినోడు ₹10 ఖర్చు లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని ఒక పెద్ద మనిషిని మాట్లాడినంత మాత్రాన ఏం కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ముందు ఒకటే నినాదం, ఈరోజు ఒకటే నినాదం. పార్టీలకు అతీతంగా ఎవరైతే మహిళల పట్ల అసభ్యంగా సోషల్ మీడియాలలో మాట్లాడతారో, ఎవరైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాల యొక్క సంక్షేమాలను అభివృద్ధులను కూడా నెగిటివ్గా చూపిస్తారో అలాంటి వాళ్ళు కూడా శిష్యారులే. ఆ కోవలేక వాడొకడు పనికిమాలినోడు తప్పక దాని విషయంలో ఎక్కువ మేము పట్టించుకోం. అది డిపార్ట్మెంట్ పని, డిపార్ట్మెంట్ చేసుకోబోతా ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా ఎవడని ఇలాంటి తప్పులు చేసినప్పుడు ప్రతిపక్షాలు కూడా వాళ్ళను కూడా సున్నితంగా వాళ్ళ తరపున మాట్లాడకపోతే వాళ్ళకు కొంచెం విలువలన్నా ఉంటాయి తప్పక ఎక్కడ ఇలాంటి విషయాలు ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ అమ్మా. సో చూశారు కదా, ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణారావుని ఎన్నో విమర్శలు చేశారని, అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం తగిన శిక్ష ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఇప్పటికే స్త్రీ శక్తి ఎంతో మంచి ఆదరణ పొందింది. ఇంకా భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే వినియోగంలోకి వస్తాయని కూడా చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుందని, దీని మీద ఎవరు విమర్శలు చేసినా అసలు ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు కూడా విమర్శలు చేయడం న్యాయం కాదని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక వైకే న్యూస్, టీడీపీ మంగళగిరి.